హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఒత్తిడిని బట్టి ఫలితాలు ఉంటాయండి. అదేనండి, మనం దీపారాధన చేస్తుంటాం కదా. ఆ దీపారాధన చేసే సమయంలో ఒత్తులు పెడతాం కదా, అవి ఎన్ని ఒత్తులు పెడితే ఏ ఫలితం దక్కుతుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక దీపారాధనల్లో రెండు ఒత్తులు వాడడం అన్ని విధాలా మంచిది. ఒకటి అడ్డవత్తి, రెండవది నిలువత్తి అయితే చాలా ఉత్తమం. లేకపోయినా 2 నిలువు ఒత్తులను వెలిగించవచ్చు. ఇక 3 ఒత్తులను దేనికి ఉపయోగిస్తారంటే ఉత్తమ సంతానం కోసం ఉపయోగిస్తారు. 3 ఒత్తులు వెలిగిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇక 5 ఒత్తులతో దీపారాధన చేస్తే పంచభూతాలకు సంకేతమండి. ఇక 7 ఒత్తులతో దీపారాధన చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇక 8 ఒత్తులతో దీపారాధన గనక చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 9 ఒత్తులతో దీపారాధన చేస్తే గనక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక 10 ఒత్తులతో దీపారాధన చేస్తే సర్వాంతర్యామికి సంకేతం. ఇక 27 ఒత్తులతో దీపారాధన గనక చేస్తే నక్షత్రారాధన ఫలితం ఇస్తుంది. ఇక 108 ఒత్తులతో దీపారాధన చేస్తే సర్వరిష్టాలు తొలగిపోతాయి. ఇక 360 ఒత్తులు వెలిగిస్తే 360 ఒత్తులతో దీపారాధన గనక చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. అది ఎలాంటి ఫలితం అంటే 360 ఒత్తులతో చేస్తే సంవత్సరం అంతా మనం దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుంది అండి. ఏ పొద్దుల్లో దీపారాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం దీపం పెడుతుంటాం కదండి, అయ్యో టైం దాటిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెట్టకూడదా అని మనం అనుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు 3 సంధ్యాకాలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేవి ప్రధానమైనవి. ఉదయం 9 లోపుగా దీపం వెలిగించాలండి. మళ్ళీ మధ్యాహ్నం 12 లోపుగా వెలిగించాలి. ఇక సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి. కుదరని పక్షంలో రాత్రిలోపుగా దీపం వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగించి ఉంచడం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇలా వెలుగుతుంటే మనకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.